లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 59వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన చేసిన ప్రసంగము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 19-20 వచనాలు. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా తాళ్లన్నీయు తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలనెత్తుటకైనను ఎవడునూ లేడు. దేవుడు దుఃఖంతో మాట్లాడుచున్నాడు. ఎందుకనగా ఆయన గుడారము తన స్వంత పిల్లల ద్వారానే విడిచిపెట్టబడింది. అది దేవుని వాక్యానుసారంగా కట్టబడినది. దానిలో దేవుని యొక్క నిబంధన మందసమున్నది. దేవుని యొక్క వ్రేలితో రాయబడిన ఆజ్ఞలు గల రాళ్ళు లోపల ఉన్నాయి. ఇప్పుడు త్రాళ్ళు తెంచబడినది అని దేవుడు చెప్పుచున్నాడు. పిల్లలు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయారు. దాన్ని మరమ్మత్తు చేయుటకు ఎవరూ లేరు. కాపరులు దాన్ని చేయలేరు. ఎందుకనగా వారు ఆయన వెదకలేదు. నీవు గుడారమును ఏర్పాటు చేస్తావా? దానిని కట్టుటకు నీకు కోరిక ఉన్నదా? నీ సొంత చేతులతో దాన్ని కట్టుటకు నీవు ప్రయత్నించినట్లయితే అది విరిగిపోవును. ఆ త్రాళ్లను విశాలపరచవలసినది విశ్వాస హస్తము గాని మానవ హస్తము కాదు. ప్రజలు దానిలో ప్రవేశించినప్పుడు వారు దేవుని ఆత్మను కలుసుకొనవలసి ఉన్నారు. హృదయమును నిమ్మళపరచు ఆత్మ అక్కడ ఉండవలసి ఉన్నది. గుడారమును నిలబెట్టకు సామర్థ్యము గలవాడెవడు? దేవుని భయం గల ప్రజలు దాన్ని చేయగలరు. ఒక ఆరాధనా స్థలమునకు ప్రార్థన లేకుండా మనం వెళ్ళకూడదు. నీవు దేవుని సన్నిధిని నీతో తీసుకుని వెళ్ళవలసి ఉన్నావు. నీ చుట్టూ ఉండు ప్రజలు అజాగ్రత్త పరులుగా ఉండకూడదు. దేవుని ఆత్మను నీతో తీసుకుని వెళ్ళుచు నీవు బోధకునికి సహాయకునిగా ఉండవలసి ఉన్నావు. మనము శుభ్రమైన బట్టలతో సంఘమునకు వెళ్తాము గాని అపవిత్రమైన హృదయాలు మరియు అపవిత్రమైన కన్నులు కలిగి ఉన్నాము. మనం ఎంతగా దేవుని ఇంటిని అపవిత్రపరచున్నామో. పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండవలసిన శరీరము పాప సంబంధమైన భావోద్రేకములతో నింపబడి ఉన్నది. ఆయన ఒక పరిశుద్ధుడైన దేవుడని మనం మర్చిపోతాము. నీ వస్త్రధారణ గూర్చి ప్రతిదాన్ని గూర్చి నీవు తక్కువ గ్రహింపు కలిగి ఉన్నావు. అయితే నీవు ఒక పరిశుద్ధుడైన దేవుని ముందు ఉన్నావని జ్ఞాపకం ఉంచుకో. నీవు రోగి అయిన నీ బిడ్డను గూర్చి లేక తప్పిపోయిన నీ బంధువును గూర్చి నీవు జ్ఞాపకం ఉంచుకొనగలవు. దేవుడు నీ కేకను వింటాడు. కొన్నిసార్లు మనం పోట్లాడుకొని దేవుని ఇంట్లోనికి వెళ్తాము. కొన్నిసార్లు మనకు మంచి వస్త్రాలు లేవని విచారపడుతూ వెళ్తాము. మనము ఆరాధించు స్థలమును ఒక శక్తిగల స్థలముగా మనము చేయగలగాలి. బోధకుని గూర్చి లేక అతని లోపములను గూర్చి మనం ఆలోచించకుందుముగాక. ఈ వ్యతిరేకమైన వాటిని జ్ఞాపకం ఉంచుకొనవద్దు. నీ సంఘమును మరమ్మతు చేయాలని కోరుచున్నావా? ముందుగా నిన్ను నీవు మరమ్మతు చేసుకో. నీవు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నావు. నీ గుడారమును నీవు మరమ్మతు చేయనప్పుడు ఏ విషయమును గూర్చి భయపడవద్దు. దేవుడు నిన్ను కాపాడును మరియు నీకు సంబంధించిన సమస్తమును కాపాడును. ఆయన వాక్యం యొక్క సౌందర్యము మరియు ఆయన సువార్త యొక్క శక్తిని చూచుటకు మనం ఎంత ఆధిక్యత గలవారము. తన సంఘమును గూర్చి జాగ్రత్త లేని ఒక కాపరిని నేను ఎరుగుదును. అతని కుటుంబము చెదరిపోయింది. ఇప్పుడు అతని కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ప్రయోజకులుగా కనిపించరు. మనము జాగ్రత్తగా ఉందము. దేవుని గుడారమును కట్టెదము. ఆయన బలము మనలను దృఢపరచునుగాక.